గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ సండే కదా, చూద్దాం ఇవాళ ఏం చేస్తున్నాం. ఇవి చికెన్ వేస్తున్నాం అనుకుంటా. వీడు చూడండి, వీనికి ఏం పని లేదు. చూపిస్తాం. పని పాట ఏం లేదు, అగరబత్తులో అంటించి అక్కడెక్కడ పెడుతున్నాడు, ఎందుకో తెలియదు. దానివల్ల యూజ్ అవి వాడు చేసే పనులు రూమ్లో. సిఇఓ గారు ఫైనల్ గా ఫ్యాన్ రిపేర్ చేస్తారు, అయిపోయింది. మీకు హోమ్ లో ఏమన్నా ఎలక్ట్రీషియన్ ప్లంబర్ వర్క్స్ ఉంటే మా కాంటాక్ట్ డిస్క్రిప్షన్ లో పెడతాం, అవి కూడా చేస్తాం. ఇక మన ట్యాప్ మీకు ప్రీవియస్ గా వాటర్ వచ్చి పెట్టిన చూడండి, అసలు ఫుల్ ఫోర్స్ మామంతా అట్లుండే. మన కండల కాంతారాయుడేమో పాత పేర్లు బాగున్నాయి. దీనికి పాత పేర్లు మంచిగా ఉంటుంది కదా. బాగా రావట్లేదు. రావట్లేదా? మా ఫేస్ బాగా రావట్లేదు. ఇప్పుడు కొద్దిగా ఓకే. మంచిగా ఉంటే మంచిగా వస్తుందిరా, మంచిగా ఉంటే మంచిగా వస్తుందిరా. మా వాడు మంచిగా ఉన్నాడంట. మా ఎట్లా మీరు చెప్పండి. అదే చూసారా? చాలా సార్లు చూసారా? అరే నన్ను చూడలేరా, అందుకే చూపించుకుంటున్నా. ఇటు ఇటు అనమాట. మనం ఇప్పుడు వెళ్ళేసి చికెన్ తెచ్చుకుందాం. వీడు పోయిండా చికెన్కి? పైకి వెళ్ళిండా? ఫోన్ చేయమా, మనం పోదాం. సో మనం వెళ్ళి చికెన్ తెచ్చుకొని బగారా రైస్ చికెన్ కర్రీ వండుకుందామా, లేదంటే చికెన్ బిర్యానీ లో ఎలక్ట్రీషియన్ ప్లంబర్ కూడా ఉన్నాడు. వాష్ బేసిన్ కదా, ఇక్కడ ఒక ట్యాప్ ఉండాలి కదా. ఈ ట్యాప్ పని చేయట్లేదు, దాన్ని తీసి దాన్ని మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు దాన్ని పని చేసి స్టార్ట్ చేసిండు మన వీడు. ఎవడు? అచంట అన్నయ్య గాడు, కండల కాంతారాయుడు. సో ఇప్పుడు దాన్ని పెట్టేస్తే పని చేస్తాను అనమాట, అది మ్యాటర్. సో సీ నౌ చెప్పాలి కదా. Finally it's working. So guys, let's go and bring chicken. మన సిఇఓ గారు గంట నుంచి అడుగుతుంటే ఇప్పుడు బయటికి వెళ్ళిండు. వాడు చేసే పని ఏం లేదు, మళ్ళీ ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ పని. సో ఇది అడ్డీకి చేస్తే ఏరుకోవాలి. గైస్ మా ఏరియాలో నొక్కింది సార్. నైట్ కూడా లిఫ్ట్ బటన్ నొక్కలేదు, 5 minutes లిఫ్ట్లోనే ఉన్నాం. అది అట్లా ఉంటుంది. నైట్ ఒక 5 minutes ఏమో ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా వెళ్ళేసి ఇటు సెల్లార్లో వస్తే మంచిగా కనిపిస్తాం. ఈ సెల్లార్లో కూర్చొని వీడియోలు తీయాలి మేము. లైటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, సో బేసిక్గా లైటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా కనిపిస్తాం. సో లెట్స్ గో అండ్ బ్రింగ్ చికెన్. వెళ్ళగా సో బేసికలీ చికెన్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. వాడు ఇప్పుడే కొడుతాం, కొడితే తీసుకొని పోతాం. మావాడు మంచిగా ఉంటుంది కదా, ఇట్లా అంటే ఒక్కసారి ఇట్లా చికెన్ వస్తుంది. సో మన చికెన్ వచ్చేసింది. దీని దగ్గర కొత్తిమీర ఉంది, పోయి స్టార్ట్ చేద్దాం. జస్ట్ 1 అవుతుంది అంతే. స్టార్ట్ చేసి మనం తినేసరికి 3 కదా 2 1 అవర్లో అవుతాను. 1 అవర్లో కాదు, 3 ఫిక్స్ ఇక పక్కా. 10 with చికెన్ మ్యారినేషన్. ఈ గ్యాప్ చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పడేస్తాను అనమాట. షో సీర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బట్టలు వేసుకోవాలి మనం. ఈ గ్యాప్లో మన సిఇఓ ఇవాళ నాతో మంచిగా తిట్లు తిన్నాడు. మంచిగా క్లాస్ వీక్ నాకు వచ్చి పని చేస్తారు. లేక గైస్ చాలా బాధకంగా ఉన్నా. నాకు పుదీనా వచ్చారు, అది పుదీనా తింటా చూడండి. ఇప్పుడు నువ్వు మింగపోతే వీడియో ఆఫ్ చేయండి. ఇప్పుడు నువ్వు మొత్తం మింగేసి వాడతా. ఇంకా లేదు గైస్, మీకు వీడియో కాసేపు పాస్ అవుతుంది అన్న. అది మరి బయట ఉంచుతున్నాడు. అది ఏదులు అన్ని ఏదులే, ఒక్కటి మన పనికి చెప్పిన ఒక్కటి చేయడు వీడైతే. మనకి ఇవ్వాలా సిఇఓ హెల్ప్ చేస్తుంది. ఎందుకు హెల్ప్ చేస్తుంది తెలుసా? ఇందాక తిన్నా కదా, సో ఇప్పుడు హెల్ప్ చేస్తుంది అన్నమాట. మళ్ళీ ఏమనొద్దని. విల్ మీట్ ఆన్ టెర్రస్ గైస్.
పక్కన అమ్మాయిలు కనిపిస్తారు, వాళ్ళ లైన్ ఎత్తున్నా అక్కడి నుంచి. పైనుంచి కింద కాదు, కింద నుంచి పైకి వస్తుంది ఇది. అమ్మా మేడం బట్టలు తీతావా? చెప్. ఎండ మాత్రం మామూలు కొడతలేదు భయ్య, గట్టిగా కొడుతుంది. ఫస్ట్ మనం బట్టలు వేసుకున్నాక విల్ టాక్ అగైన్. నేను ఇందాక చెప్పా కదా, సీఓ వాడు పైకి బట్టలు వేయడానికి వస్తుండు, హెల్ప్ చేస్తున్నా నాకేనని. ఎందుకు హెల్ప్ చేస్తున్నా అంటే కూడా చెప్పినా కదా, ఉదయం ఇట్లా సెట్ అవడానికి కానీ. పైకి వచ్చి నాకు బట్టలు ఆరేస్తుంటే నేను మనకు పక్క వచ్చి అని నాకు ఏం పని చెప్పకండి అన్నయ్య, నేను పడుకుంటాను, నాకు చాలా అన్నయ్య అట్లుంటది. గైస్ నేను పొద్దు నుంచి చేసిన పని మీకు చూపెడతారు. మిర్రర్ ఫిక్స్ చేయడం, మిర్రర్ ఫిక్స్ చేసిన కూడా నేనే. ఎలక్ట్రీషియన్ వర్క్ ఎలక్ట్రీషియన్ వర్క్, కండెన్సర్ పీకింది కూడా నేనేరా. ఇంకా ట్యాప్ వేయడం, ట్యాప్ కింద పైప్ పీకింది కూడా నేనేరా. టేప్ వేయడం. ఏ టైపు? కరెంట్ టైప్ వేసిన కానీ ఫ్లాప్ అయింది. టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. 1:51 అయింది టైం. సో ఇప్పుడు మనం డ్యూటీ ఎక్కుదాం. డ్యూటీ అంటే ఇప్పుడు కర్రీ ఉండాలి. బౌల్ పెట్టించుకొని కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఇవి మావాడు కష్టపడుతుండే కదా సినిమాటిక్ కర్రీల కంటే ఎక్కువ ఎగ్ డ్రిల్ అయిపోయినాయి. ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను. అక్కడ ఒకటి ఉన్నాయి కదా, ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మళ్ళీ అన్నిట్లో ఎగ్స్ ఉన్నాయి, ఎవరి వాటి సపరేట్. మళ్ళీ మా వాళ్ళు ఎగ్స్ దగ్గర ఏమంటారు, అందరు కలిసి ఒకటి పెట్టుకోవడం ఉండదు. ఎక్స్ట్రా బోల్తే, సారీ ఎక్స్ట్రా కాదు, ఎక్స్ట్రే అంట. నాకు ఎక్స్ట్రా లెక్క వినిపించింది. ఎక్స్ట్రే బోల్తే, ఎక్స్ట్రే బోల్తే. తమ్మునే పెట్టుకో. సో మనం కర్రీ ఉండదు, వీడియో పాజ్ చేసి, లేదంటే నా మీద పడతారు ఇప్పుడు అందరు కలిసి. ఆయిల్ తర్వాత ఆనియన్స్ వేసుకోండి, తగినన్ని ఆనియన్స్ వేసుకోండి. ఆ తర్వాత వాటిని కలపండి. కలపడానికి స్పూన్ ఎక్కడ దొరకండి. మా వాళ్ళు స్పూన్ ఎక్కడ పెట్టేసి నువ్వు ఎప్పుడు పెట్టినా ఇంటి దగ్గర ఏమో ఉంటున్నాను. నువ్వు ఎప్పుడు వీడియో ఆన్ చేసి నీకు ఇంటి దగ్గర ఉంటున్నాను. ఏందో అదే అట్లా అదే నాకు చికెన్ మంది బగారా. మావాడు బగారా స్పెషలిస్ట్. అంటే ఇంటికి వచ్చినప్పుడు మనతో వండించుకోండి. వాడి మధ్య కొంచెం వంటలు నేర్చుకుంటుండు. వాళ్ళ పిల్ల వంటలు నేర్చుకోని చెప్పింది అంటే అసలు నేర్చుకుంటుంది. నిజమే కదరా. మనకి సీఈఓ గాడు లేకపోతే పని లేదు, గణేష్ లేకపోతే పని లేదు అన్నారు కదా. సో వాడిని చూద్దాం. అన్నయ్య 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 రా అన్నయ్య, నీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. లైవ్ పెడదామని అర్థం జాగ్రత్త చూద్దాం. ఎవరు జాయిన్ కాదు, లైవ్ అట. ఉన్న 40 మందికి వీనికి లైవ్ కావాలట. ఎందుకు వాళ్ళ వీడియో కాల్ ఎత్తి అయిపోతాయి కదా. లైవ్ ఎందుకు దానికి కదా గైస్. ఉన్న 40 మందికి లైవ్ ఎందుకు చెప్పాలి, వీడియో కాల్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు. పాట పాడుతుంది గణేష్, పాట పాట ఎక్కడి నుంచి పాడుతున్నాడు, ఎందుకు పాడుతున్నాడు? ఆ పాట ఎందుకు పాడుతుంది, మీకు గోదావరి చేసినాక మీకు గోదావరిలో అనేది అది ఎందుకు. సో ఏం పాట అది, మేము గోదావరిలో పాట ఉంటుంది కదా. ఆ పాట ఎందుకు పాడుతున్నాం అంటే వీడు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయికి వెళ్ళిపోయాడు. కెలకలేదు కర్ణాటక నుంచా తెలుగు తెలుగున్నారా? తెలుగు మీకు మెసేజ్. సో దీని ఫ్యాన్స్ అండి, అవుట్ ఆఫ్ స్టేట్ అన్నమాట. తమిళ అమ్మాయి, నాకు తెలుగు వచ్చంట. మీకు మెసేజ్ చేసిందండి ఇన్స్టాగ్రామ్ లో. ఏమని చేసిందా? హాయ్ బ్యూటీ అని పెట్టింది ఫస్ట్ మెసేజ్. హాయ్ బ్యూటీ అంట. అర్థం కాలేదు. మీరు పెట్టిన ఫస్ట్ అదే అనుకుంటున్నా అప్పటి నుంచి. వీడికి వెళ్తారు కదా జనరల్ గా, వీడికి వెళ్తారు అనుకుంటానా. జరిగింది ఏంటంటే వీడు ఇన్స్టాగ్రామ్ లో ఎవరు తమిళ అమ్మాయి అయితే మెసేజ్ చేసిందంట.
అలా తెలుగు కూడా వచ్చాయంట. తెలుగు వస్తే యాక్టివిటీ అని పెట్టినంట. యాక్టివిటీ అని పెట్టి అట్లా మనోడు ప్లెట్టింగ్ కింగ్ నేను కలిపేసిండు. కలిపినాక ఆ రీల్ పంపించింది దీనికి. ఇవాళ నేను గోదావరిలో మండి అనే రీలు. అది మ్యాటర్. గైస్ ఫేస్ కి బ్లాక్ అయిపోయింది బాగా. అన్న టిప్స్ చెప్పండి గైస్. ఏంటి? అరే ఈ వీడియో చూసేది మా సర్కిల్, నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఏనా? వాళ్ళు నీకేం టిప్స్ చెప్తారు? ఇంకా బయట వాళ్ళు చూస్తారు. బయట వాళ్ళు ఎవరు చెప్తారు? నాకు తెలియదు. ఆడియన్స్ చూసుకో. ఇది చికెన్ కర్రీకి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇది బగారా రైస్కి. రెండు ఒకటే. అసలు ఆయన ఏంటిదంటే అల్లం పేస్ట్ మర్చిపోయాను. బూతులు ప్లీజ్, వీడియో రికార్డ్ అయితేనే ఉన్నది. బూత్లో కావాలి మన దాంట్లో. ఏంటండి మన దాంట్లో బూతే నోరు వేస్తే అన్ని పచ్చి బూతులే వస్తాయి. కాకపోతే డీసెంట్ ప్రొఫెషనల్ బూతులు అనమాట. చికెన్ మ్యాగ్నేటెడ్ చికెన్ ఏంటి మిగిలినాయి. అప్పుడు నేను సో మనం ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. అరే వీటి లివర్ రెండు చేసిన జస్ట్ లివర్ బాగా మంచి ఫ్రై చేసినాము. ఫ్రై చేసుకొని తిన్నాము అనుకున్నాం. ఫ్లాప్ అయింది. చూడండి గైస్, నేను ఒక్కరిని కష్టపడుతుంటే వాడు మన ఎగ్స్ చాకోస్ అవన్నీ బిర్యానీ న్యూ ఇన్వెన్షన్స్. వాడు బిర్యానీలో తంచపోతాడు. చికెన్ మ్యారినేషన్ నిమ్మకాయ పెడతారు, కానీ మేము డిఫరెంట్. చికెన్ కర్రీ పొయ్యి మీద వేసా నిమ్మకాయ పెడతాం. కానీ మా రూమ్ లో అందరికంటే మంచిగా పడతారు సార్. నేనే నీ పక్కన ఉన్నాడు అన్నయ్య చెప్తారు. అన్న వ్యూవర్స్ అడుగుతున్నా. వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎవరి మంచిలో అలా చెప్తారు. కామెంట్ చేయండి. కామెంట్ అట్లా చేయండి. పేర్లు కావాలంటే కష్టం, కానీ టీ షర్ట్ కలర్ బట్టి చెప్పండి. ఇప్పుడు ఏంటి ఎక్కువ కామెంట్స్ వస్తే వెళ్తా ఒకరు పెడితే ఎక్కువ, ఒకరు అర్థమైందా? పెట్టరా కనీసం రీచర్ వెళ్తుంది. 6 అది మా చికెన్ ఆల్మోస్ట్ రెడీ కాలేదు. ఇప్పుడే చేసాం. అప్పుడే ఎట్లా రెడీ అవుతుంది కాదు, కొంచెం బాగుంది. ఇవాళ కొంచెం దగ్గర చేసుకున్నాం. మన చికెన్ సాంబార్ అయిపోయింది కదా. గణేష్ గారు చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట వంటలోనే. హెల్ప్ కాదు, ఉన్నది ఆయన చేయకుండా ఉంటే చాలు. కానీ మీరు కుకింగ్ బాగా చేస్తారు. నిజంగా బాగా చేస్తాను. నిజంగా బాగా చేస్తారు. చూద్దాం. వంట వచ్చిండే సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వాడే, ఫస్ట్ ప్లేస్ నేను. ఫస్ట్ ప్లేస్ తీసుకున్నా. సెకండ్ ప్లేస్ వాడు. ఫస్ట్ వచ్చినప్పుడు ఈ రూమ్ లో ఎవరికి రాదు. బట్ అందరూ 2-3 డేస్ లో వీడు ఉన్నాడు కదా. వీడు గణేష్ గారు, అరవై గణేష్. వీడు ఫస్ట్ వచ్చిన ఏం చేసిందంటే గ్యాస్ స్టవ్ పెట్టినాక మన గ్యాస్ లో ఫ్లేమ్స్ ఇచ్చేసే టాగులు ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని తిప్పిండు. కావులా సమయం ఏదో ఒకటి అది ఉంటది కదా బ్లాక్ కలర్ పట్టుకొని తిప్పిండు. అది విరిగిపోయింది. బ్లాక్ కలర్ అది. సో మనం చికెన్ కి మొత్తం సెట్ చేసాం. నెక్స్ట్ అట్లా బాగా వేసుకున్నాం. తగినన్ని నీళ్లు పోసుకోవాలన్నమాట. దీంట్లో కాదు, గ్లాస్ కి 1.5 గ్లాస్ అంట. మీకు వంట రాకపోతే మాకు చెప్పండి, వంట ఛానల్ చూపిస్తాం. వండి చూపిస్తాం మేము. సో అదేనమాట, రెడీ అయిపోతున్నాయి మొత్తం. ఈ గ్యాప్ లో మనం నాకు వైకుండా నోట్లో పెట్టుకున్నా రికార్డ్ అయింది.
సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా సీఈఓ గారు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది వానికి ఎట్లా అంటే దీనికి ఎట్లా అంటే రోడ్డు మీద ఏ షాప్ మంచిగా నడితే ఆ బిజినెస్ పెట్టాలి. ఎంతన్నా 96 ఏ షాప్ అయినా సరే ఆ బిజినెస్ పెట్టాలి వాడు. అది వాడిని ఒకసారి పోయి చికెన్ చూసేస్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోదు బట్ జస్ట్ ఒకసారి చూద్దాం. ఇదన్నమాట ఉప్పు పడుతుంది దీంట్లో. ఇంకొక ఉప్పు వేసేసి చికెన్ ఇస్ ఫైనల్లీ రెడీ అన్నమాట. లెట్ మీ షో యూ వన్స్. రెడీ తినడమే. ఆ కొత్తిమీర ఇవన్నీ చూడకండి. వాడిని సీఈఓ కానీ కొత్తిమీర పుదీనా కట్ చేయాలంటే వాడు కట్ చేసింది ఇది ఇట్లా అట్లా ఉంటుంది. ఇది ఇక తినడం ఇది బ్యాలెన్స్. సో లెట్స్ ఈట్. మంచిగా తినేసి కొంచెం పని ఉంది చేసేసుకుందాం. పడుకోద్దాం అన్న. ఇప్పుడు పడుకుంటే నైట్ నిద్ర పడుతుంది కాబట్టి పడుకోద్దాం. మన హేమంత్ గారు ఫర్ ద ఫస్ట్ టైం నాకు వీడియో ఎడిట్ చేసి పెడుతుంది ఇవాళ. వాడు చూపిస్తా. ఫస్ట్ టైం వాడు బట్టలు తీసినాక బట్టలు మడత పెట్టుకుంటాడు. జనరల్గా అయితే వీడు బట్టలు మడత పెట్టాడు అసలు. వీడు పైనుంచి తీసుకొచ్చిందంటే ఒక టప్చర్ ఉంది కదా దాంట్లో పడేస్తాడు, లేకపోతే దీంట్లో పడేస్తాడు. ఫర్ ద ఫస్ట్ టైం మడత పెడతాడు. జనరల్గా మడత పెట్టాడు. సో మొత్తం రెడీ తినేద్దాం. ఇక మళ్ళీ టైం పెట్టేస్తాం. చికెన్ రైస్ రెండు రెడీ అయినాయి చూపిస్తాను. సో దట్ ఈస్ అవర్ చికెన్ అన్నమాట. అండ్ ఇది రైస్ అది రావట్లే రైస్ కాలిపోతుంది. సో ఇప్పుడు మనం మంచిగా తినేసి విల్ స్లీప్ అన్నమాట. స్లీప్ కాదు యాక్చువల్లీ పని ఉంది, పని చేసుకోవాలి తినేసి. ఓకే గ్యాస్ తిన్నాక కలుసుకుందాం మనం. బ్రో కాంప్లిమెంట్. ముద్దెట్టుకోలేదంట. సో అది దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో అంతే ఇవాళకి కాదు ఇప్పటికి. మేబీ ఈవినింగ్ బయటకు వెళ్తే మళ్ళీ ఏమైనా రిపోర్ట్ చేసి విల్ సీ యూ అగైన్ గైస్. బై బాయ్.